కృష్ణం వందే జగద్గురుం. ఇవాళ మన భగవద్గీత శ్లోకం 2వ అధ్యాయంలోని 53వ శ్లోకం. శృతి విప్రతిపన్నాతే యదాస్త్యాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన అంటే అయోమయమునకు గురి అయిన స్థితి. నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు, అనగా నీకు పరమాత్మతో శాశ్వత సంయోగము ఏర్పడును. You can attain this yoga only when your mind, which has been distracted by listening to various kinds of words, remains still and steadfast in the Supreme Soul. That is, you will have an eternal union with the Supreme Soul. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః. జై భగవద్గీత. జై శ్రీకృష్ణ. జై హింద్.